తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన గరుడు కేసీఆర్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణలో తమ ప్రభుత్వం వస్తే ఇప్పటికే కేసీఆర్ కేటీఆర్లను జైల్లో వేసేవాళ్లమన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ను బుల్డోజర్లతో కూల్చి పేద ప్రజలకు పంపిణీ చేసేవారమన్నారు. బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గెలిచే ఎంపీ స్థానాలలో చేవెళ్ల మొదటి స్థానంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాముడు గానే పుట్టిందని గ్యారెంటీ ఏంటి అని కొంతమంది అడిగినాడు. ఇక నేను చెప్పిన మీరు మీ అమ్మ పుట్టిన గ్యారెంటీ ఏంటి అవునా? ఎట్లా తెలుసు ఎట్లా తెలుసు ఎట్లా తెలుసు అమ్మ పుట్టినది? ఆడ నరసమ్మ వచ్చి, నరసమ్మ చాలా పవిత్రమైనటువంటి అవునా కదా, ఆ నరసమ్మ వచ్చి అమ్మ మీకు బాబు పుట్టింది అంటే తెలుసు, అమ్మ నీకు బాబు పుట్టింది అంటే తెలుసు. ఆధారం ఎవరు? నరసమ్మ. అయోధ్యలో అందరి రాముడు, అందాల రాముడు, ఆదర్శ రాముడు, అయోధ్య రాముడు. రాముడు అయోధ్యనే పుట్టినడానికి నా చరిత్రనే సాక్ష్యం అవునా కాదు? వీళ్ళ కదా చరిత్ర. ఇంకొక ఏమంటారు తెలుసా? అక్షింతల బియ్యం కాదే, రేషన్ బియ్యం అంట. రేషన్ బియ్యం, అక్షింతలలో రేషన్ బియ్యము, బాస్మతి బియ్యము ఫుల్ మెజార్టీ ఇస్తారని చెప్పారు. వికారాబాద్ ఖానే మీకు మాకు పెట్టానే. నేను పోయి మా కరీంనగర్ చెప్తా మీకు మా కర్రతలకు పెట్టు, మీతోని కాదు అని అంటారు. మీరు తోపలేదు. జై శ్రీరామ్. తమ్ముడు దయచేసి ధర్మం కోసం పనిచేయండి, ధర్మం కోసం పనిచేయండి, దేశం కోసం పనిచేయండి, నరేంద్ర మోడీ గారి కోసం పనిచేయండి, భారతీయ జనతా పార్టీ కోసం పనిచేయండి. ఈ చేవులలో ఎంపీని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి మీరందరూ కష్టపడి పనిచేయండి. ఇలా గెలిచిన తర్వాత ఇదే వికారాబాద్ చౌరస్తాకు మేమందరం వస్తాం, మీతో పాటు పక్కా డాన్స్ చేస్తాం, జోష్ తింటాం. ఇవాళ మీరు మోడీ వారసుదే. అరే మన వెనక మోడీ ఉన్నాడు, మన వెనక రాముడు ఉన్నాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వెనక రాక్షసులు ఉన్నారు, ఎంఏ పార్టీ ఉన్నది, రాహుల్ గాంధీ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు. వాళ్లకు మనకు పోటీ. ఈ తెలంగాణ రాష్ట్రాలకు మోడీ రాముడు కావాలన్నా, రాహుల్ గాంధీ కేసీఆర్ రాక్షసులు ఎంఏ పార్టీలు కావాలన్నా, తెలంగాణ సమాజం తెచ్చుకోండి. రామరాజ్యం కావాలన్నా, రాక్షసుల రాజ్యం కావాలన్నా ఒక్కసారి తెలంగాణ సమాజం వచ్చండి. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం 80% ఉన్న హిందూ సమాజాన్ని సంఘటన చేయడం కోసం, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల కోసం, వ్యక్తులకు వ్యతిరేకంగా కొట్లాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి హిందూ సమాజాన్ని జాగృతం కావాలి, హిందువులందరూ ఓట్ బ్యాంక్ గా మారాలి. రాముని గుడి కట్టించిన ఎంఎస్పీ ఎంత? 13. ఇలా పత్తి ఎంత? అప్పుడు పత్తి 2014 3,000 రూపాయలే, ఇవాళ 7,000 రూపాయలు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానంటే నరేంద్ర మోడీ చేస్తున్నాడా? చేస్తున్నాడా? ఇవాళ 10 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. రోజ్గార్ మేళా పేరుతోని 10 లక్షల మందికి ఉద్యోగాలు చిన్నగాక మన 2 లక్షల మందికి ఇచ్చారు. ఇక టీఎస్పీఎస్సీ పేపర్ పెట్టుకుంటే ఏం చేసింది కేసీఆర్? అది ఒట్లంతా జైలు పంపినాయి. ఎందుకు పంపిణీ తెలుసా? నేను పేపర్ లీక్ చేసిన. ఏ పేపర్ తెలుసా? హిందీ పేపర్ లీక్ చేస్తాను. నకలు కొట్టడానికి అక్కడ ఉండాలంట. కేసీఆర్కి అక్కడ లేదు అంటే నకలు జ్ఞానం కొంపల నుంచే తెలివే కొంపల నుంచే తెలివి. కాబట్టి ఈ దేశంలో అన్న ఇక్కడ చూసినా మోడీ ఎందుకంటే ఇలా బియ్యం పైసలు ఎంత నక్క అయిపోయింది. బియ్యం పైసలు వదిలిస్తున్నారు. ఇట్లా రేషన్ షాప్ దగ్గర ఫోటో వదిలిపెట్టుకుంటాడు, మోడీ టాయిలెట్స్ వదిలించారు, ఆడ కూడా ఫోటో అయినారు. నేను జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ప్రచారం చేసింది. జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు ఒక తమ్ముడు వచ్చిన, అన్న నువ్వు ఆగన్నా అన్నాడు. ఏంటంటే నువ్వు ఎవట్టి 3 రోజులు ఇది ఓ కాటాడు. నేను చెట్టి 3 రోజులు నువ్వు ఒకటి నాకేం సంబంధమే అని నేనన్నా. నువ్వే కారణం.